హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి ముందుగా. మీరనుకున్న పనులు, కోరికలు అన్నీ నెరవేరాలని ఏ ఆటంకాలు లేకుండా ఆ వినాయకుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా కోరిక కూడా నెరవేర్చాలని ఆ దేవుడికైతే మొక్కుంటున్నాను. ఇంకా రేపు వినాయక చవితి అయితే ముందుగానే బెంగుళూరులో అయితే గౌరీదేవునికైతే పూజిస్తారు. ఫస్ట్ గౌరీదేవిని కూర్చోబెట్టేస్తారు. అలా పూజ చేసినాకే మళ్ళీ తెల్లారి వినాయకుడినైతే కూర్చోబెడతారు. ముందు రోజే గౌరీదేవిని కూర్చోబెట్టి పూజ అయితే చేస్తారు. ఇది ఎక్కువ బెంగుళూరు సైడే అయితే చేస్తారు. ఆంధ్ర సైడ్ అయితే చేయరనుకుంటున్నాను. చేయరు కూడా. ఈ గుడి చూసే ఉంటారు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ కూడా తీసున్నాను. లాస్ట్ టైం కూడా ఈ గుడిలోనే వీడియో తీసున్నాను. నవగ్రహాలు తిరిగేది నేను ఇక్కడేను. ఇది వినాయకుడి గుడి చాలా బాగా చేస్తున్నారు డెకరేషను. ఇంకా వారం రోజుల దాకా అన్నీ ఏమేం ఇదంతా ఉందనేది బోర్డు అయితే లిస్ట్ వేసేస్తున్నారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు లోపల కూడా. ఇంకా లైటింగ్ అయితే చాలా బాగుంది. నాకు ఈ గుడిలో చాలా ఇష్టమైన ప్లేస్ అయితే ఇదేను. స్వయంగా మనమే శివుడికి అభిషేకం చేయొచ్చు. ఇంకా గుడి బయట చూసారా ఎంత బాగుందో. బయట నుంచి ఒక చెట్టు అయితే లోపల ఒక చెట్టు ఉంటుంది, రాగి చెట్టు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా ఇదే గౌరీదేవికి ముందే పూజ చేసేసారు. ఇదైతే లోపల ఇంకా వినాయకుని కూర్చోబెట్టేసి అయితే ఇంకా పంచి అయితే కప్పేశారు. ఇంకా రేపైతే తీస్తారు. మీరు ఎలా చేసుకుంటున్నారండి వినాయక చవితి? రేపు నేను వినాయక చవితి ఎలా చేసుకుంటాననేది రేపటి వీడియోలో చూసేయండి. అలాగే కుడుములు, ఉండ్రాలు, పూర్ణం కుడుములు అనేది ఎలా చేస్తాననేది రేపటి వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.